మంది ఎలకేసుకుంటున్నారు. కానీ ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు 100లో ఉన్నాయి. ఒకరు బీటెక్ అంటే అందరూ బీటెక్ పట్టించారు అంటే తప్పు అనుకోకండి. ఒక కూడా ఇబ్బంది కలిగితే అర్థం కలిగిందా లేదా చూడడం. అందరికీ నమస్కారం. నా పేరు దుడం రెడ్డి బాబు. ఆంధ్రప్రదేశ్ ముదిరా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను. అలాగే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ సమావేశానికి ముఖ్య కారణం జూన్ 21వ తేదీ ఢిల్లీలో జరగబోయే కోలి జాతీయ ముద్రా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన తెలుగు రాష్ట్రాలు రెండు కలుపుకొని అన్ని రాష్ట్రాలు దేశవ్యాప్తంగా జరగబోయే మహాసభను జయప్రదం చేయవలసిందిగా రామ్నాథ్ కోవింద్ గారు మాజీ రాష్ట్రపతి వర్యులు పిలుపు మేరకు, అలాగే హిమాచల్ ప్రదేశ్ ఎంపీ ఎక్స్-ఎంపీ వీరేంద్ర కశ్యప్ గారు ప్రజెంట్ నేషనల్ జాతీయ అధ్యక్షులు పనిచేస్తున్నారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ భూపతి గారు వీరి పిలుపు మేరకు జరగబోయే జాతీయ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు వస్తున్నారు. మరి దీన్ని దేశవ్యాప్తంగా జయప్రదం చేసి మన ముదిరాజుల జెండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎగిరేందుకు, మన రిజర్వేషన్ సాధించుకునేందుకు ప్రతి రాష్ట్రంలో రకరకాల పేర్లతో పిలుస్తున్నటువంటి ముదిరాజులు, ముత్తియారులు, బంటు, కోలి, తెలుగోళ్ళు, తలారి ఇలాంటి పేర్లు కాకుండా దేశవ్యాప్తంగా ఒకే కులం ఒకే పేరు పెట్టాలనే ఒకే ఒక ఉద్దేశంతో మాజీ రాష్ట్రపతి వర్యులు రామ్నాథ్ కోవింద్ గారి ఆదేశాల మేరకు ఈ సభ జరుగుతోంది. అయితే ఈ రాష్ట్రం నుంచి కూడా ముదిరాజులు, ఆంధ్రప్రదేశ్ ముదిరాజుల సత్తా ఏంటో మనం అక్కడ మన జనాభాను చూపించి మా లెక్కలు మేము ఇంతమంది ఉన్నాం. 2019-2024 వరకు జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1,40,000 మంది జనాభా చూపించింది ముదిరాజుల రాష్ట్రంలో. తెలుగుదేశం ప్రభుత్వం 2024 అధికారంలోకి వచ్చాక 3 లక్షల మంది చూపించింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి లెక్కలు కరెక్టా లేక తెలుగుదేశం ప్రభుత్వం తీసినటువంటి లెక్కలు కరెక్టా అని ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు 1 కోటి మంది ఉన్నటువంటి జనాభా ముదిరాజులు. మరి ఈరోజు రాష్ట్రం విడిపోయినాక తెలంగాణలో 60 లక్షల మంది ఉన్నారు. మరి మిగతా 40 లక్షల మంది ఎక్కడికి పోయారు ముదిరాజులు? ఆంధ్రప్రదేశ్లో లేరా అని అడుగుతాం. మరి 1,40,000 లేక 3 లక్షల మందిని ఎందుకు చూపిస్తున్నారు తప్పుడు లెక్కలు? దీనివల్ల ఆ రిజర్వేషన్ మీరు అనుభవించేదాకా లేక మా ఉద్యోగాలు మీరు పొందేందుక లేక ఆంధ్రప్రదేశ్లో ముదిరాజులు చాలా తక్కువ మంది ఉన్నారు, ఆ రిజర్వేషన్ ఇతరులకు మళ్లించేందుక? మరి ఏంటో మీ వైఖరి తెలియజేయాలి. ప్రతిసారి బీసీలు అంటే బ్యాక్ బోన్ అంటున్నటువంటి ఈ ప్రభుత్వ అధికార పార్టీలు మరి ఎందుకు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి? బీసీలను, ముదిరాజు మరీ అత్యంత కులాల్లో, బీసీ కులాల్లో అత్యంత వెనుకబడినటువంటి కులం ముదిరాజుల కులం. ఈ ముదిరాజుల కులం వీరికి రిజర్వేషన్ కావాలి, వీరికి ఉద్యోగాల్లో ఉపాధి కావాలి, వైద్యం అందాలి, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ముదిరాజులకు పదోన్నతులు కల్పించాలి. అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి రిజర్వేషన్ అమలు చేయాలి. మరి ఇవేమీ చేయకుండా మాకు మాత్రం ఓట్లు కావాలి, మీ ఓటుని మాకే కావాలి అని మా వాళ్ళను ప్రలోభాలకు గురేస్తున్నటువంటి ఈ రాష్ట్ర అధికార పార్టీలు ఉంటే తెలుగుదేశం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు కూడా బీసీలను మోసం చేస్తున్నాయి. అలాగే ముదిరాజును ఓటు గంపగా వాడుకొని వీళ్లకు ఇవి చేస్తాం అని చెప్పి ప్రలోభాలు చేసి
ఎలక్షన్ అయిపోయినా మళ్ళీ 5 సంవత్సరాలు మాత్రం పట్టించుకోవడం లేదు. మాకు ముఖ్యంగా కావాల్సింది ఇప్పుడు బీసీడీలో ఉన్న ముదిరాజుల్ని బీసీఏలో చేర్చని అంటున్నాం. మీరు చేర్చేలోపు మా రిజర్వేషన్ పెంచాలి. మీరు బీసీడీ నుంచి బీసీఏకి చేర్చాలి, అలాగే రిజర్వేషన్ పెంచాలి. లేకపోతే బీసీడీలో 7% ఉంది, బీసీఏలో కూడా 7% ఉంది. కాబట్టి రిజర్వేషన్ పెంచి బీసీఏలో కానీ లేదంటే కదా మేము అన్ని కులాల కంటే తక్కువలో ఉన్నాం. కాబట్టి ఉద్యోగాలు వెనుకబడినాం, ఉపాధిలో వెనుకబడినాం, రాజకీయంగా వెనుకబడినాం, ఆర్థికంగా వెనుకబడినాం. కాబట్టి ఎస్సీ సామాజిక వర్గంలో చేర్చాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లా చేయని పక్షంలో సభలో కూడా ఈ ప్రస్తావన ప్రస్తావిస్తాం. మాజీ రాష్ట్రపతి వర్యులు వారి చొరవ తీసుకుని రామ్నాథ్ గారు ఎస్సీ సామాజిక వర్గంలో చేర్చి రిజర్వేషన్ పెంచి ముదిరాజులాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.